ఇద్దరు అమ్మాయిలతో. ఏంటయ్యా, ఏంటి ఎక్కడ కూడా వచ్చారా? సార్, సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం, కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్, 1,00,000 కోట్ల అంటే నిజమేనా? ఏమయ్యా, నువ్వు ఇటు రావయ్యా, కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఆ? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కూర్చోండి. సార్, దీని గురించి హైదరాబాద్లో ఏమనుకుంటున్నారు సార్? సార్, కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఎదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పేది చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం డాడీ ఏంటి ఏంటి ఏంటమ్మా ఇదంతా? చూడండి, మీ కూతురు బట్టలకి ఎన్ని సూట్ కేసులో, ఇది 8వ. ఇన్ని సూట్ కేసులు ఏంటమ్మా? వాళ్ళు డబ్బు అనుకుంటారు. అయినా ఇన్ని బట్టలు ఎందుకు? నానా, నాకు నో చెప్పొద్దు. నేను సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. అబ్బో, నా ఈగో హర్ట్ అవుతుంది. ఆహా. అయినా ఇందులో 3 సూట్ కేసులు టెడ్డీ బేర్సే. సైకాలజీలో పీజీ చేయడానికి వెళ్తున్నావు. అయినా ఈ చైల్డిష్ సైకాలజీ ఏంటో, ఈ బొమ్మల గిమ్మలు ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. డాడీ, చిన్న పిల్లల్లోనే వండరింగ్ క్వాలిటీ ఉంటుంది. అవును. ప్రతిదీ ఆసక్తిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది బతకడానికి ఎంత ఎనర్జీని ఇస్తుందో తెలుసా? ముద్దు పెట్టి. బెస్ట్ ఆఫ్ లక్ రా. లవ్ యు డాడ్. ఓలా, హాయ్. ఆకాంక్ష, ఇండియా. నైస్ హౌస్. హాయ్ మా. సేఫ్ కాల్ చేసా. రూమ్ లో దిగిపోయా. అంతా ఫెంటాస్టిక్ గా ఉంది. వెయిట్ మా. విషయం ఏంటంటే, ఇంతకు ముందు అద్దెకున్న వాళ్ళు ఒక కాటన్ బాక్స్ వదిలేశారు. వాళ్ళు మర్చిపోయారా? అక్కర్లేదని వదిలేశారా? అందులో ఏమున్నాయి? వాళ్ళకి అవసరం లేదా? మనకి పనికొస్తాయా? అర్జెంట్గా ఈ బాక్స్ ని కలిపితే గానీ నాకు మనశ్శాంతి లేదు. బాగుంది. పేరేంటి? పేరు కోమలి. డైరీ. ఈ డైరీ నీదా? పర్సనలా? ఎవరు చదవకూడదా? ఇప్పుడు నేను చదివేస్తా. నన్ను ఆపగలవా? నాన్నగారిని ఒప్పించి సంగీతం నేర్చుకోవడానికి యూరోప్ రావడమే అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నాకు యూరోప్ తెగ నచ్చేసింది. 4th Avenue 594లో ఈ రూమ్ ఇంకా నచ్చేసింది. కుడిపక్క కిటికీలోంచి వ్యూ ఎంత బాగుందో. Really? I want to see. Wow! Oh my God! Awesome! నిజమే, బాగుంది. ఈరోజు కాలేజీలో నా మొదటి రోజు. నాన్నగారు ఇచ్చిన ఫిడేల్ చేత పట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కాలేజీకి బయలుదేరాను. నా కర్మకాలి మార్గమధ్యంలో ఆ కుర్రాడు తగిలాడు, నా కొంప ముంచాడు.
టేక్ కేర్. అసలే కొన ఊపిరితో ఉన్న మా ముత్తాత గారి ఫిడేల్ ప్రాణం తీసేశాడు. ఈ విషయం మా నాన్నగారికి ఎలా చెప్పగలను? అమ్మో, పేరుంది సంజు. ఒక గుడ్ థింగ్ కోసం బ్యాడ్ థింగ్ చేసిన వాడు గుడ్ బాయా బ్యాడ్ బాయా? సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. ఓయ్, ఆ రూమ్ లో కొత్తగా దిగింది నువ్వేనా? అవును. పేరు? ఆకాంక్ష. సంజు. తెలుసు మాకు. నేను ఆ రూమ్ లో దిగడం ఎప్పుడు చూశాడు? అంటే ఆ రూమ్ లో ఎవరు దిగితే వాళ్ళని పట్టడం వీడి పనా? వీడి వాళ్ళకం చూస్తే ఆ పిల్లని ఏదైనా చేసే ఉంటాడు. ఆ పిల్ల డైరీలో వీడి ఫోటో ఉందంటే చాలా జరిగి ఉంటుంది. అర్జెంట్గా డైరీ చదవాలి. కాలేజ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. Yes. New joining, Miss Komli Shankar Barnam. ఐ వాంట్ టు మీట్ మిస్టర్ బ్రహ్మ. Go inside, he's playing. గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా. ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడేల్ మనకి ఇంకా లేదు గురువుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడేల్తో పాటు పెండెల గారు కూడా మిగలరు. అవును గురుగారు. ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజు గాడేనా? సంజు అంటే? అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు 6 ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన వాళ్ళ ఉంటాడు వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా వాణ్ణి, వాడి కోతి మూకని. సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న, ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసం ఆ వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను. వెళ్ళి ఫిడేల్ కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట 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 తీసేస్తారంతే. గో. గ్రాసియస్. థ్యాంక్ యూ. తెలుగమ్మయ్యా? ఓ, అయ్యో, ఏ మూగమ్మాయిరా పాపం. ఏమంటుంది? అయ్యో కాదండి, నేను మాట్లాడగలను. ఓ, మాటలొచ్చా? మరి సౌండ్ కట్ చేసి ఈ సైకిల్ ఏంటి? నిన్న జరిగిన మహాసంగ్రామంలో మీ చేతిలో పగిలిన ఫిడేలు మా తాతగారిదండి. నేనే ఫిడేల్ పగలగొట్టాను. నిన్న మీరు ఆ తెల్ల జాతీయుడు తల పగలగొట్టినప్పుడు వట్టి చేతులు పైకెత్తారా? కానీ కాంటాక్ట్ పాయింట్ లో వుడ్ సౌండ్ వచ్చింది కదండి. ఆ వుడ్ నాదేనండి. అది వుడ్ కాదండి, మా ఫ్యామిలీ ఫుడ్ అండి. ఓ, ఐమ్ సో సారీ అండి. పోయిందలో తీసుకురాలేం. మీకు అభ్యంతరం లేకపోతే నేను కొత్తది కొనియచ్చా? ఓ థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. నేను విన్నంత బ్యాడ్ కాదండి మీరు. చాలా పొలైట్ పీపుల్ లా కనిపిస్తున్నారు. మా గురించి అంత బ్యాడ్ చెప్పింది ఎవరమ్మా? మా గురువు గారు. ఎవరమ్మా? మా ప్రొఫెసర్ ఫిడేల్ బ్రహ్మ గారు. ఫిడేల్ బ్రహ్మంగాడా? ఓంటమ్మా నీ పేరు? కోమలి. ఈ ఊరికి ఎందుకు వచ్చేసినావు? ఏంటి
సంగీతం నేర్చుకోవడానికి. ఆ బట్టతలగా నీకే నేర్పిస్తాడు ఆడు బొంద. మా గురుగారి గురించి అలా చీప్ గా మాట్లాడకండి. నా ఫిడెల్ నాకు ఇచ్చేయండి. ఇచ్చేసేవాడినే, కానీ వన్స్ నువ్వు వాడి పేరు చెప్పాక నో ఛాన్స్. నేను మా గురుగారికి కంప్లైంట్ చేస్తాను. అబ్బో ఏయ్, నువ్వు మా ఎనిమి. అయ్యో కాదండి. అయితే ఓ పంచి, చెప్పండి. మీ యూనివర్సిటీ పెట్టుకోడు ఎక్కి అందరినీ పిలిచి ఫిడేల్ బ్రహ్మ ఒక వేస్ట్ ఫెలో, వాడికి మ్యూజికే రాదు అని అరిస్తే 5 ఫిడేల్ కొనిస్తా. పోనీ మెల్లగా గొణిగితే ఒకటి కొనిస్తారా అండి? ఆడి చెవులో కొనికితే ఇస్తా. ఇంకేమన్నా ఉందా అండి? ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. నేను 3 లెక్క పెడతాను. 3 లోపల వెళ్ళలేదు నీకు 3 ఇద్ది. 1 2 ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ 2 అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చారు వండిరా. దీన్ని ఊదేస్తాడరా మీరు? అయ్య బాబాయ్, ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్ని సార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. ఊడగొట్టు చూద్దాం. క్లాసికా వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ కమాన్ రెడీ. మకిట మకిట నక రికిట రికిట తక తకిట తకిట తన తోంతోంత దగిన దగిన దగ దిగిన దిగిన దిగ తొంత తకిట ధింత తకిట డం డం ధింత తకిట తొంత తకిట భం భం సాని ససాని 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 సగా సగగా 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 సగమా గమమా 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 గమపా మపపా 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 మపని బని పని సాని ససాని సగా సగా సమా గమా మహాప్రభు, తప్పైపోయింది, క్షమించండి. మీరే గెలిచారు. మీ ముందు మేమెంత. నువ్వింత, నేను సముద్రం అంతా. ఏమనుకుంటున్నారా నా గురించి? 5 నిమిషాల్లో అల్లాడిపోయారు కదరా. అదే నేను కొంచెం ఓపెన్ అయితే నా సంగీత సునామీలో కొట్టుకుపోయేవాళ్ళు రా. వాష్ అవుట్. తప్పిపోయింది గురుగారు. ఐఎమ్ రియల్లీ టెరిబుల్ సారీ. ఏంటి సారీ? నా అంతటి మహానుభావుడికే సారీ చెప్పేంతటి ఎత్తుకి దిగిపోయారా మీరు? ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సే సారీ, యూ గో టు హర్, టేక్ హర్ హ్యాండ్, పుట్ ఫిడెల్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ సే సారీ. గో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి? ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుట్టావు. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? అబ్బో, ఈడు మామూలు ముదురు కాదు. ఇలా మాట్లాడితే ఎవరితైనా పడుద్ది. ఇంకా నయ్యం, వీడు నీకోసమే ఓడిపోయాననలేదు. నీకు విషయం తెలుసా? నేను ఓడిపోయింది నీకోసమే. అమ్మో, ఈడి బాబెవడో గాని దేశముద్రు. నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. గమకం గాడి తప్పుతుంది, కాన్సన్ట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది.
కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు. నా కాన్సన్ట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోలేదు గురువుగారా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేలు వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా నువ్వు. ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు. ఎక్కావా చంపేస్తాను. ఎక్కువ మా గురువుగారు ఎక్కొద్దన్నారండి. నార్మల్ స్నేకే. మా గురువుగారికి చెప్పకండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి చెప్పండి. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడ ఏం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లి, ఉమ్, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. ఆ? తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. ఛ. హ. కోమలి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వెయిట్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం, కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. ఓహో, మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్కోట్ ఏమో, గుడ్డలిప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, దేవుడా. ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలాగ చచ్చిపోతున్నాం, ప్లీజ్. కందిపొడి ఆవకాయ వేసుకుని భోంచేశాను. ఓణి తీసి నైటీ వేసుకున్నాను. ఇంకేం చేశాను? నా క్యారెక్టర్ ఏంటో నాకే తెలియడం లేదు. ఆయనకెలా తెలిసింది? హలో. హలో, హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడా? మీ గడే. హాయ్. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీద మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు.
బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ, ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి. ఏ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయకపోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. వద్దండి, ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో, ముద్దయితే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి, సైలెన్స్ ప్లీజ్. వద్దండి. వాడు నా సైన్యం. ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. Who are you? ఎవరు వీళ్ళంతా? అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తున్నారు? నాకు తెలీదు. నిజంగా నేను కిడ్నాప్ చేస్తున్నారా లేదా బై మిస్టేక్ ఏమైనా జరుగుతుందా? నాకేం తెలుసు? నువ్వు అలా అరుస్తున్నావేంటి? నేను అరుస్తానంటావేంటి? నీకేమైనా జరుగుతుంటే? ఒకవేళ నేను కానీ ఇక్కడ రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరు రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్, నేర్పించొచ్చు కదా. నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే? Huh? అమ్మాయిలకేం తెలుసు గుడ్డు, అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం. ఏంటి, నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుత్తక్కువ అడిగాను. దొరికిపోయానేమో అనుకున్నా. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వైద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రైట్, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే.
చెప్తాను మీ సంగతి చెప్పుకోబే. చెప్తాను హలో ఎంగళ గారు ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. వాడి సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేలేం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. రా వద్దు సంజు. రమ్మంటుంటే సంజు వద్దు సంజు. ఏం కాదు. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది. సంజు, నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. నమస్తే. పింగ్లీ గారు, దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బదులు కొట్టిన మహానుభావుడు ఇతగాడే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రే, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వీ హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మాయి ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో, మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే సండే రేయ్, ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే లేదు. ఓ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. ఎల్లుండి 9 o'clock ఫ్లైట్కి నాన్నగారు అంతా వస్తున్నారు. పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉంది. షాపింగ్ అంతా సంజువే దగ్గరుండి చూస్తున్నాడు.
ఏ అనర్థాలు జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంతలో ఫోన్ రింగ్ అవుతోంది. పేజీలు ఖాళీగా ఉన్నాయేంటి? తర్వాత ఎందుకు రాయలేదు? పెళ్ళయిందా లేదా? సంజు, కోమలి ఎక్కడా? కోమలి గురించి నీకెలా తెలుసు? కోమలి దిగిన రూమ్ లోనే నేను దిగాను కదా. తన డైరీ నాకు దొరికింది. ఇన్ని రోజుల నుంచి చాలా క్యూరియస్ గా మీ లవ్ స్టోరీ చదువుతున్నాను. అందులో మీ పెళ్లి ముందు వరకే ఉంది. తర్వాత ఏమైంది? హలో, Is this Kamali? ఎస్. This is Dr. Stephens from Hilton Hospitals. Mr. Sanju had just met with an accident and he is in serious condition. Please come immediately. సంజు, సంజు నీకు రేయ్ చెక్ చెయ్యి, కెమెరా ఎక్కడుందో చూడు. ఎవరెవరికి పంపించింది అడుగు. ఇంకెవరికి పంపించారు? అదెప్పుడు షూట్ చేశానో నాకు తెలీదు. నీకు తెలీదా? చెప్పు, ఎవరికి పంపావు? రేయ్ సాలీ నौटंकी करती है उसको ना फटके मार के पूछ. అలా ఎంతసేపు చూసినా కష్టాలేం తీరు. మూవ్ ఆన్. నాకు తెలిసిన సంజు వేరు, నేను చూస్తున్న సంజు వేరు. నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టార్ట్ ద మ్యూజిక్ బేబీ, కమ్ ఆన్. ఇంకేం ఆలోచించకరా, రేపు వినాయక చవితి మళ్ళీ మొదలెడదాం బావా. ప్లీజ్ రా. ఓకే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణ 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 గణపతి బప్పా మోరియా. Hey, what's your name? ఆకాంక్ష. Do you wanna go for a ride? No. Come baby, let's go. Leave me. Let me go. Hey, stop! Stop that!
క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్ రా బ్రేక్. ఐ లవ్ యూ. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. పడిపోయాను రా. ఎందుకు? బాడీ గార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాను రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలాని కలిగిరారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్, వచ్చిన ఛాన్స్ వదులుతారే, నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పుడు? ఎఫెక్ట్ కోసం. చెట్టుకొకడు పుట్టకొకడు పడిపోతే అందరినీ తీసుకొచ్చి కలిపానా లేదా? సెట్ చేస్తామన్నారు. వాట్? ఏ పందుల్లా తాగుతున్నారు కానీ పని జరగట్లా. ఒరే సంజు, బంగారు లాంటి ఫిగర్ ని మిస్ చేసుకుంటున్నావరా? ఓయ్, ఫిగర్ ఏంటి? అదే బంగారు లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావరా? ఎందుకు చెప్తున్నాను విను. నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. ఆకాంక్ష, నువ్వు ఈగోతో లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఈగో సరెండర్ చేయడమేనమ్మా. బాగా చెప్పావు. నువ్వు చీ అన్నా నాకు ఇష్టమే, తూ అన్నా నాకు ఇష్టమే. నువ్వు పొమ్మన్నా నీ దగ్గరే పడుండాలనుకుంటున్నాను, చూసావా? అదేరా ప్రేమంటే. నువ్వెన్ని చెప్పినా నేను ఎప్పటిలో బయటికి రాలేను. రాకు, నువ్వు అక్కడే ఉండు. తనే లోపలికి వస్తుంది. కావాలంటే తన్నే కోమలి అనుకో. కోమలి కోమలి అని పిలువు. అమ్మాయి, నువ్వు వెళ్ళి లంగా ఉండి మార్చుకొని రా. మా ఊరికి నా వల్ల కాదు. అరే ఎందుకు కాదు? 2 పెగ్గులేస్తే నేనైనా ఒకటే, కోమలి అయినా ఒకటే. ఇంకో 2 పెగ్గులేస్తే పేర్లు కూడా అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు. మీ మగాళ్ళ గురించి నాకు తెలీదా? ఎన్ని పెగిలేసినా నువ్వు వేరే, కోమలి వేరే. కరెక్ట్. అదే మాట మీద ఉండు. 2 పెగ్గులేసి నీ లవ్ ఏంటో ప్రూవ్ చేయంతే. తాగే మూడు లేదు. మూడు లేదా? ఒరే మా సాంగ్ బెటరా. 3 ఎందుకు లేదు చూద్దాం దీని. వీక్నెస్ మీద కొట్టారా? అమ్మా, ఏదో మన ఆనందం కోసం ఆడుతున్నాం కానీ ఎవడు ఎన్ని చేసినా బాస్ని ఎవ్వడ మ్యాచ్ చేయలేడు. అవును. అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏమైనా అనిపిస్తుందా? చెప్పే, లోపలంచుకోగలగా. ఎన్ని పెగ్గులేసినా కోమలి వేరు, నువ్వు వేరు. ఆపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ. ఓ, లైన్ లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఏంటి అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదాన్నే ఉంటున్నాను, భయం వేస్తుంది. నీకు బాగా అలవాటైన రూమే కదా. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి
బట్టలు చిరిగిపోయినాయండి. ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట ఇదిగో, తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి చేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. చా, మాకు తెలుసు. ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితార అయిపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. ఏంటి నీకు పిచ్చి కింద పుస్తకం చదివి ప్రేమ అంటావేంటి? మీ నాన్న ఎవరో తెలుసా? ఆయన పరమే అవుతుందో ఆలోచించావా? నాన్న ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం కాదే, ఎదురు చెప్పలేక ఏడుస్తున్నారు ఆయన. అయినా 4 నెలల పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాదంటే అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోనా? నువ్వు ఒప్పుకుంటేనే కదా ఇంత దూరం వచ్చింది. నాకు ఇప్పుడు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు ఇలా అడ్డం తిరిగితే మీ నాన్న ఊరేసుకుంటారే. అప్పుడు నేను నాన్నగారి కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు నా గురించి నాన్నగారిని ఒప్పుకోమను. ఒప్పుకోవాల్సిందంతే. అంతా నీ ఇష్టమేనా? అవును, నా ఇష్టమే. మీరు కాదంటే దేనికి నైనా పడి చస్తా. సంజు, నేను కోమలిని చూశాను. ఏంటి? కోమలి బతికే ఉంది, నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావు సంజు? నేను చూశాను. తను సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుండగా నేను గుర్తుపట్టాను. ఆకాంక్ష, నీ కోమలి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నువ్వు ఎవరినో చూసి ఏదో అవుతున్నావు. నేను చూసింది కోమలినే. చెప్తుంటే అర్థం కాదా? నీ కోమలి బతికే ఉంది. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో ఆ కోమలి బతికే ఉంది. అరే, నేను ఇంత మంచి న్యూస్ చెప్తుంటే అలా చూస్తావేంటి? షాక్ తిన్నావా? నీ కాబోయే మొగుడు పంపించాడు. ఏంటి? నీ షవర్ చెప్తే వచ్చారో. నీ బాస్ వస్తాడనుకున్నాను రా. బ్యాడ్ లక్. నా ఉద్యోగం కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడుకోవట్లే. ఆడి కోసమే నిన్ను ట్రాప్ చేశాను. నువ్వు సైకాలజీయా? నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. నీకు నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నేను. నా వెంట పడేటట్టు కూడా చేసింది నేనే.
వేసేసారా? ఏసేసేమని పంపించావు, నేను ఎవరో తెలుసారా? ఎవరా నువ్వు? దెబ్బకి దేవుడికి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆగిపోయి నీ తమ్ముడిని లేపాడగరా, చెప్తాడు. ఇప్పుడు నీ కాబోయే పిల్ల నాతో డీప్ లవ్ లో ఉంది, తాళి కట్టమని అడుగుతుంది, బ్రతిమాలుతుంది. కట్టనా? సంజు, తాళి కడితే పిల్ల నాదే, మీరు నొక్కేసిన 1,00,000 కోట్లు నాయే. ఈ ఎదవే మీ మరిది ఎంగేజ్మెంట్ లో మిస్ అయ్యాడు కదా, చూసుకో. హలో. అలా తట్టి లేపితే ఆడే లేస్తాడు, ఆడు కోమలో ఉన్నాడు, కొంచెం గట్టిగా లేపాలి. రేయ్, మీ వదిన వచ్చింది. వీడు ఇలా ఎందుకు లేస్తాడు, చెప్తాను వీడి పని. ఏం చేస్తున్నావు? రాయ్, డబ్బు ఎక్కడ ఉంది? షాకులో ఉన్నావా? తేరుకున్న టైం కావాలా? త్వరగా చెప్పలేవా? డబ్బు ఎక్కడ ఉంది? రాయ్, జాగ్రత్తగా విను, రెండోసారి చెప్తానికి ఎవడు ఉండడు. నువ్వు డబ్బు ఎక్కడ ఉందో చెప్తే డబ్బు దగ్గరికి వెళ్తాం, లేదా అందరూ దేవుడి దగ్గరికి వెళ్తాం. డబ్బా దేవుడా? రేయ్, దిస్ ఇస్ సంజు రెడ్డి. నీ తమ్ముడిని వుడ్బీని డబ్బు దగ్గర తీసుకెళ్తున్నాను. ఈ 3 నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకున్న స్పాట్కి వచ్చాయి. నా బాడీలో ప్రతి నరం నీకోసమే వెయిటింగ్ రా. బ్లడ్ బాయిలింగ్ పాయింట్ దాటేసింది. రారా. ఏం చేస్తావురా? క్యా కరేగా తూ? మాట్లాడుకునే టైం లేదు. మనం ఏం మాట్లాడుకున్నా నేను నిన్ను చంపిన తర్వాతే మాట్లాడుకుందాం. ఎందుకురా నవ్వుతున్నావు? మా ఫ్యామిలీని టచ్ చేసిన ప్రతి ఒక్కడిని మళ్ళీ దించావు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రా. యారా మీరేనా? మీరేం చెప్పండి రా. మేమేం చెప్పండి. డబ్బు ఎక్కడ పెట్టి చచ్చావురా? డబ్బు ఇక్కడ ఉంది, ముందు ఇలా చంపేరు. ఎంగేజ్మెంట్ నాతో, ఎంటర్టైన్మెంట్ వాడితోనా? కావాలంటే దాన్ని కొట్టావు, వదిలేందుకు కొడతావు? ఇది వదినారా? మొత్తం డబ్బు దీనికిస్తే ఆడుతో లేచిపోద్ది. డిస్టర్బ్ చేయకరా రేయ్. డబ్బు ఎక్కడుందిరా? రా. రేయ్ తమ్ముడు, రేయ్ రేయ్
पागल है क्या? చంపి Tell me, where's the money? చెప్పరా, చెప్పు, మాట్లాడు. మాట్లాడరా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. దీన్ని చంపేస్తా. ఏంటి భయపెడుతున్నావా? పేల్చేయి, అందరం కలిసిపోదాం. సంజు, నేను పోయినా పర్లేదు, నువ్వు వెళ్ళిపో. Please, save me. Please, I don't want any money. Please save me. Thank you so much, man. Thank you. నువ్వు ఎక్కడ బతికిపోతావేమో అనే డౌట్ వచ్చి కాపాడేనరా. ఇప్పుడు చెప్పరా, ఇందాకేదో మాట్లాడాలన్నావు. మాట్లాడరా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్పు టాపులేసి పోతే పోతే పప్పు రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు చేస్తే టాపులేసి పోతే పోతే పప్పు టాపులేసి పోతే పోతే పప్పు చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబంటే టాపు టాపు టాపులేసిపోతే రో టాపులేసిపోతే టాపులేసిపోతే టాపు టాపు